ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నూతన ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను పార్టీ అధిష్టానం నియమించడంపై పామూరు మండల వైసీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్కు మద్దతుగా పామూరు మండలం ఎంపీపీ గంగసాని లక్ష్మి, జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య, పార్టీ మండల అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024లో మరలా ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్కు టికెట్ ఇవ్వాలని, లేదంటే పామూరు మండలంలోని పార్టీ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని మీడియా ముఖంగా వారు హెచ్చరించారు. మా ఎమ్మెల్యే బుర్రా మన్సూర్ యాదవ్ గారిని సీఎం ఆఫీస్కి పిలిపించి నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పారు. ఆ విషయం మేము టీవీలో చూసి అందరం కూడా షాక్ తిన్నాము. ఎందుకంటే ఆయన 2014 నుంచి ఒక సామాన్య కార్యకర్తలాగా 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి 42,000 ఓట్ల మెజారిటీతో 2019లో గెలిచాడు. గెలిచినప్పటి నుంచి ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి పల్లె, ప్రతి గడపకి తిరిగాడు. ఆయన సామాన్యమైన ఒక పేద కుటుంబంలో పుట్టినాడు కాబట్టి ఆయనకి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి గడపడంకు జగన్ పెట్టిన ప్రోగ్రాంని 135 పంచాయతీలు తిరిగి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆయన ఎమ్మెల్యే అయ్యి 4 సంవత్సరాలు 9 నెలలుగా వస్తుంది. ఈ కాల పరిమితిలో ఆయన మచ్చలేని నాయకుడిగా ఎదిగాడు. మీకు తెలుసు, గత ప్రభుత్వాలలో ఎమ్మెల్యే గారు ఏ వర్కులు ఇచ్చిన కమిషన్లు, ఏ ఉద్యోగం ఇచ్చిన కమిషన్లు అసైన్మెంట్ భూములు ఇవన్నీ దోసుకునేవాళ్ళు. కానీ ఆయనకు బుర్రా మన్సూర్ యాదవ్ గారికి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 135 పంచాయతీల్లో 117 పంచాయతీల్ని గెలిపించాడు. మా పామూరు మండలంలో 25 పంచాయతీలు ఉంటే 5 పంచాయతీలు ఏకగ్రీవంగా 17 పంచాయతీల్ని ఎలక్షన్ ద్వారా మేము బుర్రా మన్సూర్ యాదవ్ గారు గెలిపించడం జరిగింది. పామూరు మండలంలో 18 ఎంపీటీసీలు ఉంటే 18 ఎంపీటీ 42,000 పైసలకు మెజార్టీతో గెలిచినటువంటి ఒక బీసీ సామాజిక వర్గ శాసనసభ్యుల వారికి మరి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధాకరం. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మండల పార్టీ శ్రేణులందరూ కూడా అవాక్కయ్యారు. మరి పార్టీ నిర్ణయం శిరోధార్యమైనప్పటికీ కూడా మరి వారికి సీటు కేటాయించకపోవడం బాధాకరంతో పాటు తీసుకున్న నిర్ణయం పార్టీకి నష్టదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మండలాధ్యక్షురాలు మరియు మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మీ గంగసాని హుస్సేన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా వారి వెంట మేము నడవడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పామూరు మండల వాణిజ్య విభాగం కార్యదర్శిగా ఉంటున్నాను. ఈనాడు నిన్న ప్రకటించినటువంటి 4వ జాబితాలో ఎమ్మెల్యే బుర్రా మన్సూర్ యాదవ్ గారి పేరు తొలగించడం చాలా చాలా బాధ కలిగింది. ఇప్పుడు జగనన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకు జగనన్నకు ఓటు వేయకూడదు అని నాయకుల ద్వారా ప్రజలందరికీ ఎలా అయితే చెప్పారో మనం కూడా ఆలోచించాలి. బుర్రా మన్సూర్ యాదవ్ గారిని ఎందుకు తొలగించారు అంటే నాయకులు చెప్పుడు మాటలు విని అలా జరిగింది. కేవలం ఈ నియోజకవర్గంలో ఏ వర్కులకి కమిషన్లు తీసుకోకుండా ఉన్నందుకు ఆయన తొలగించారా, లేకపోతే ఎక్కడ క్రైమ్ అనేది లేకుండా అందరి మీద దౌర్జన్యాలు దుర్భాషలాడి నోటికి వచ్చినటువంటి తిట్టనందుకు ఆయన్ను పక్కన పెట్టారా, లేకపోతే అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీలని అందరినీ గెలిపించినందుకు, పార్టీ కోసం కష్టపడినందుకు ఆయన పక్కన పెట్టారా? అదేవిధంగా ఏఎన్సీ చైర్మన్ 3 సార్లు ఆయన హయాంలో ఇస్తే ₹1 తీసుకోకుండా ఆయన పార్టీకి అంకితమైన వ్యక్తులకి ఇచ్చినందుకు ఆయన పక్కన పెట్టారా? అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో చిన్న పెద్ద లేకుండా మంచి వ్యక్తులు బాగా మాట్లాడుతున్నందుకు ఆయన పక్కన పెట్టారా అని అడుగుతున్నాను. అదేవిధంగా ఏ ప్రోగ్రాంకైనా సరే టైం ప్రకారం 10-15 నిమిషాల తేడాతో మన కార్యక్రమాలన్నిటికీ చెప్పిన ప్రకారం హాజరై
కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ పేరు పేరున పిలుస్తున్నందుకు పక్కన పెట్టారా అని అడుగుతున్నాను. అదేవిధంగా ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, దందాలు కానీ, స్కామ్స్లో కానీ ఎదుర్కోకుండా ఒక్కటంటే ఒక్కటి అవినీతి చెయ్యని ఎమ్మెల్యే ఎవరంటే నాకు తెలిసి కడిగి నియోజకవర్గంలో మధుసూదన్ యాదవ్ గారు. ఇరుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్లేడర్ పెట్టి పార్టీ ఓపెన్ చేసిన రోజు ఇరుపులపాయలోకి వచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము. మా ఇంట్లో ఒక వ్యక్తిని కూడా కోల్పోయినాం మేము, అదే ఈ పార్టీ కోసం. సరే 2014 ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే స్వార్థపరులు నలుగురు చేరుకొని కాశిరెడ్డికి టిక్కెట్ ఇవ్వద్దు, టిక్కెట్ మారమని పోయినారు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ చేరి టిక్కెట్ మార్చినారు. మార్చిన దానివల్ల అట్టి సీట్లు ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత ఎంపీపీ ఎలక్షన్ డిక్లేర్ అయినారు.